పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టెలివిజన్ వీక్షకులారా, మీ అందరికీ అతి శక్తివంతమైన క్రీస్తు నామమున స్వాగతం పలుకుతూ ఉన్నాను. గత కొన్ని ఎపిసోడ్లలో మనము పాత నిబంధనములోని ఆది కాండము, నిర్గమకాండము మరియు లేవియ కాండములలో ప్రార్థన యొక్క ప్రస్తాహాన్ని గురించి సవివరంగా తెలుసుకొని ఉన్నాం. ఈనాడు సంఖ్యాకాండములోని ప్రార్థన మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. సంఖ్యాకాండము సంచార జాతి అయిన ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. సంచార జాతి అయిన ఇశ్రాయేలీయులు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి పారిపోయి ప్రాణాలు చేతిలో పట్టుకొని వాళ్ళంతా రకరకాల అడవుల మార్గాల ద్వారా, ఎడారి మార్గాల ద్వారా వారికి వాగ్దానం చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశం వైపు ప్రయాణిస్తూ ఉన్నారు. అలా ప్రయాణించే సమయంలో వాళ్ళు కాదేశు ఎడారి గుండా ప్రయాణమయ్యే సందర్భం అంతా కూడా ఈ సంఖ్యాకాండంలో సవివరంగా వివరించబడ్డది. ముందుగా మనం ఒక్కసారి ఈ సంఖ్యాకాండములోని ముఖ్యమైన కార్యం ఏం జరిగిందంటే, యూదులు సంచార జాతిగా లక్షల మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఎంతమంది జన్మిస్తున్నారో, ఎంతమంది మరణిస్తున్నారో, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, ఉన్నారా లేరా లేకపోతే పోయారా అనే సంగతి తెలియకుండా అంతా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో మోషే జనాభా లెక్కల కార్యక్రమాన్ని, బృహత్కర ప్రణాళికను చేపట్టాడు. జనాభా లెక్కల కార్యక్రమం ద్వారా ఎంతమంది ఉన్నారనేది ఒక లెక్క తేలుతుంది. ఆ కార్యక్రమంలో సంచార జాతి అయిన ఇశ్రాయేలీయులందరూ కూడా 6 లక్షల మందిగా తేలారు. 12 జాతుల నుంచి 6 లక్షల మంది ఉన్నారు. ఒక్కసారి ఊహించుకోండి, 6 లక్షల మంది సంచార జీవులు అలా ఎడారిలో ప్రయాణిస్తూ ఎన్నో రకాల అనుభవాలను ఎదుర్కొంటున్నారంటే వారికి ఎన్ని కష్టాలు ఎదురై ఉంటాయి చెప్పండి. మామూలుగా సంచార జీవులకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ముఖ్యమైన తేడా ఏమిటంటే, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు, గొడ్డు గోద పశువులను చక్కగా పెంచుకుంటారు, ధాన్యాలను, కూరగాయలను, పంటలను సేకరించుకొని దాచుకుంటారు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా, లేమి సమయములలో కూడా వారు ప్రోగు చేసినటువంటి ఆహార ధాన్యాలు అన్నీ కూడా వారికి చక్కగా పోషణను అందిస్తూ ఉంటాయి. కానీ ఈ సంచార జీవులు పాపం వాళ్ళకి వ్యవసాయం లేదు, ఇంకా కేవలం తమ గొడ్డు గోదలపై ఆధారపడి ఉన్నారు. ఇంకా అక్కడక్కడ మార్గంలో దొరికేటటువంటి పండ్లు, ఫలాలు, కందమూలాలు, భక్ష్యాలు ఇవే వారికి దిక్కు. ఇంకా దేవుడు కృపతో దయచేసిన ఆహారం మీద దైవ కృప మీద వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు. కొన్ని వేల మంది అయితే అనుకోవచ్చు, 6 లక్షల మంది ఒక సంచార జీవులుగా ఒక శిబిరంలో ఉన్నారంటే అది ఎంత పెద్ద జనసమూహమో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం సామాన్య కనీస అవసరాలైనటువంటి తిండి, గుడ్డ, నీరు, ఇంకా గృహము ఇవి మాత్రమే కాకుండా
వాళ్లకు అనేక రకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యలు ఏమిటంటే క్రూర మృగాల నుంచి దాడి, కీటకాల నుంచి, విషపురుగుల నుంచి దాడి, ఇలాంటి దాడులన్నిటి పట్ల ఎండకు ఎండిపోవడం, అల్లాడిపోవడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రార్థన అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ముందు కడుపు నిండితే కానీ వాళ్ళు దైవం వైపు దృష్టి సారించలేరు. కడుపు నకనకలాడుతుంటే, పిల్ల జల్ల అల్లాడిపోతూ ఉంటే, తిండి తిప్పలు లేక ఆ ప్రజలంతా కూడా సణిగారు, గొణిగారు. ముఖ్యంగా వారి నాయకుడే దొరికాడు పాపం వాళ్ళకు. వారి నాయకుడైనటువంటి మోషేను పట్టుకొని పిచ్చపిచ్చగా తిట్లు తిట్టారు, నేరారోపణ గావించారు. ఐగుప్తులో మేము అలా ఉన్నాము, ఇలా ఉన్నాము, చక్కగా ఏదో స్వాతంత్రం లేకపోయినా కానీ, గుడ్డు చాకిరి అయినా కానీ తినడానికి మాత్రం మంచి భక్ష్యాలు దొరికాయి. చక్కగా తిండి తినేవాళ్ళం, ఆదమరిచి పడుకునేవాళ్ళం, మళ్ళా లేచి గొడ్డుల్లా చాకరీ చేసేవాళ్ళం. అదే వారికి మిన్నగా తోచింది. మోషేను మరియు దేవుణ్ణి వాళ్ళు తెగడటం మొదలుపెట్టిన తర్వాత ఆ సణుగుడు గొణుగుడు విని మోషే అల్లాడిపోయాడు, దేవుడికి మొరపెట్టాడు. దేవుడు కూడా ఉగ్రుడయ్యాడు. దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, ఇజ్రాయేలును ఒక జాతిగా ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు కూడా చివరికి కోపం వచ్చింది. అందుకనే ఒక సామెత ఉంది, తెగేదాకా దేన్ని లాగకూడదంటారు. దేవుడు కోపం వచ్చి వారికి బుద్ధి చెప్పడానికి ఏం చేశాడంటే కొన్ని రకాల సర్పాలను సృష్టించాడు. కొన్ని రకాల సర్పాలు వచ్చి వాళ్ళు శిబిరాల బయట తిరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారిని కాటు వేయడం మొదలుపెట్టాయి. ఈ సర్పము విషకాటుకు గురైనటువంటి ఈ జనులందరూ కూడా పాపం ఆ విషం ఎక్కేసి చచ్చిపోతూ ఉన్నారు. పాము కాటుకు బలై ఎన్నో వందల మంది, వేల మంది హతమైపోతూ ఉండగా చూసి ఇశ్రాయేలీయులు బాధపడ్డారు, రోధించారు, ఎంతగానో క్షోభకు గురయ్యారు, పశ్చాత్తాపడ్డారు. ఆ సమయంలో వాళ్ళు మళ్ళీ మోషే వైపు తిరిగి ఏదో ఒక పరిష్కారం చూపమని వేడుకొన్నారు. ఆ సమయంలోనే మోషే మళ్ళీ దేవుడికి విన్నవించాడు, దేవా, నీ ప్రజలు ఇలా విషపురుగు కాటుకు గురై చనిపోతూ ఉన్నారు, ఈ పాము కాటు నుంచి వీరిని బ్రతికించండి, తప్పించండి అని వేడుకున్నప్పుడు దేవుడే వారికి ఒక నివారణోపాయం చూపించాడు. ఏమి చెప్పాడంటే, ఒక కొండ మీద ఒక కొయ్యతో చేసిన శిలువ మీద ఒక కంచు సర్పాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. అలా కొయ్య మీద వ్రేలాడుతున్న కంచు సర్పాన్ని ఎవరెవరైతే ఈ పాము విషపు కాటుకు గురై బాధితులవుతారో వారు ఆ కొండ మీద ఉన్నటువంటి కొయ్య శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి కంచు సర్పాన్ని చూసినప్పుడు, విశ్వాసముతో వేడుకున్నప్పుడు వారి విషం విరుగుడవుతుంది, వారి ప్రాణాలు పోవు, వారి ప్రాణాలు నిలుస్తాయి, వారికి తిరిగి జీవం కలుగుతుంది. వారి విశ్వాసాన్ని బట్టని దేవుడు చెప్పాడు. మోషే అదే విధంగా చేశాడు. ఒక కొండ మీద కొయ్య శిలువను చేసి దాని మీద ఒక కంచు సర్పాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఎవరెవరైతే పాము కాటుకు గురవుతున్నారో వాళ్ళు వెంటనే విశ్వాస దృష్టితో ఆ శిలువ వైపు చూసినప్పుడు, ఆ కంచు సర్పాన్ని చూసినప్పుడు వారికి విషం విరుగుడైపోతూ ఉంది. అంటే విషం మీద, పాము కాటు మీద, మరణం మీద వారికి విజయం లభించింది. శిలువ, కంచు సర్పం అనగానే మనకు వేరే గుర్తు మనకు గుర్తుకొస్తుంది. అది మన రక్షణ గుర్తు అయినటువంటి శిలువ. క్రీస్తు శిలువకు ఆనాటి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి శిలువ ప్రత్యేకగా నిలుస్తుంది. అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే పాము కాటుకు గురై మరణించి చివరికి ఆ శిలువ వైపు చూసి జీవాన్ని పొందారో, ఈనాడు పాపము అనే సర్పము కాటుకు గురై మరణించినటువంటి సకల మానవాళి కూడా ఆ కలువరిగిరిలో శిలువపై వేలాడుతున్న లోకరక్షకును చూసి జీవాన్ని పొందుతారు, మరణం మీద విజయాన్ని సాధిస్తున్నారు. క్రీస్తునందు బప్తిస్మంలో పొందినటువంటి మనం
జ్ఞానస్నానం పొందినటువంటి మనం ఆయన మరణంలో కూడా భాగస్థులం అవుతున్నాము. మన మరణం ద్వారా ఆయన ఉత్థానంలో కూడా మనం భాగస్థులం అవుతున్నాము. ఇది క్రైస్తవ నిరీక్షణ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పాము కాటుకి గురై మరణించబోతున్నటువంటి ఇశ్రాయేలు ఏ విధంగా అయితే జీవించారో, మనం కూడా ఈనాడు క్రీస్తు శిలువ సారూప్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ శిలువ వైపు చూసి మనం శరణ వేడుకోవాలి. మన పాప భారం నుంచి, మన పాపం అనే విషం నుంచి, మరణం అనే విషాన్ని నుంచి విరుగుడు మనకు లభించాలని యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు చూసుకుంటే, కుమారుడు కూడా ఎత్తబడవలను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. తన యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇంకా సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఉదహరిస్తారు. 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుంటే, విషసర్పముల కోరలు నీ తనయులను నాశనము చేయలేవు. విషసర్పపు కోరలు నీ తనయులను నాశనము చేయలేవు. నీవే కరుణతో వారిని ఆదరించి కాపాడితివి. విషము విరిగి వారు బ్రతికిరి అని సంఖ్యాకాండ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు రచయిత. ఇంకా మార్టిన్ లూథర్ ఆయన ఏమంటాడంటే, ఆ భక్తుడు, క్రీస్తు శిలువపై కంచు సర్పములో ఆకాశమునకు ఎత్తబడెను. ఆయనలో ఏ విషమైనను పాపమైనను లేదు అంటాడు. సర్పములో విషం ఉంటుంది, కానీ క్రీస్తు శిలువలో వేలాడినప్పుడు ఆయనలో ఏ విషము ఏ పాపము లేదని మార్టిన్ లూథర్ అంటాడు. ఇంకా ఈ శిలువ అనేది పౌలు గారి పలుకుల్లో ఎంతో గొప్ప ప్రాధాన్యతను ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. నశించు వారికి నీ శిలువ వెర్రివలేయున్నది, రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది అని నశించు పాపికి ఒక వెర్రిగా ఉన్నది, కానీ రక్షించబడు పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. అందువలన పాపము సైతానుపై విజయానికి గుర్తుగా సంకేతంగా శిలువ ఉన్నది అని పౌలు గారు వాకుంటాడు ఎంతో స్థిర విశ్వాసముతో. అందువలన శిలువను మనం విశ్వాసంతో చూచినప్పుడు కేవలం నీ మీద ప్రేమ వలనే ఆయన శ్రమలను అనుభవించి మరణించాడన్న సత్యం బోధపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలనే శిలువను మన గదుల్లో కానీ, మన గృహాల్లో కానీ, దేవాలయాల్లో కానీ, ఆసుపత్రుల్లో కానీ, వరండాల్లో కానీ ప్రతిష్ఠిస్తారు గోడల మీద. మనం శిలువను ధరిస్తూ ఉంటాము. ఆ శిలువను చూసినప్పుడు ఆ దేవుడు మనపై చూపినటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ, కరుణ జ్ఞాపకం రావాలి. ఆయన మరణ బాధలను మన కోసమే అనుభవించాడన్నటువంటి స్పృహ కలిగి మనం పవిత్రంగా జీవించడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇంకా ఆ శిలువను చూసి మన బాధలను మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మన బాధలను కూడా శిలువ బాధలతో ఏకము చేసి ఆ శిలువ మార్గంలో మనకు లభిస్తున్నటువంటి అనుదిన శిలువలను మోయగలిగేటువంటి ధైర్యం, సత్తా మనకు రావాలని ఆ దేవుణ్ణి ప్రతిసారి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండములో ఈ యొక్క ప్రార్థన ఇశ్రాయేలును బ్రతికించింది.
ఈనాడు సిలువ వైపు చూసి నీవు చేసే ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది, నీ కుటుంబ సభ్యులను బ్రతికిస్తుంది, నీవు పనిచేసే చోట ఉన్న వారిని కూడా బ్రతికిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సిలువ మనకు విజయాన్ని ప్రసాదించునుగాక. ఈనాడు ఆ సిలువను విశ్వాసముతో చూసిన వాళ్ళు స్వస్థత పొందారు, విషం విరుగుడై వారు జీవాన్ని పొందారు, వాళ్ళు మరణించలేదని మనం చూస్తూ ఉన్నాము. అందువలన ఇక్కడ విశ్వాసం అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపదికగా ఉంది. దేవుడిలో ఎదగాలంటే విశ్వాసం అనేది ఒక 3 మెట్లుగా ఉంటుంది. మొట్టమొదటి మెట్టు ఏంటంటే, విశ్వాసం మెట్టులో మొదటి మెట్టు ఎలా ఉంటుందంటే అది విమర్శనారహితముగా ఉంటుంది. విమర్శనారహితము అనగా ఉన్నదాన్ని గ్రుడ్డిగా నమ్మేయటము. ఉదాహరణకు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులను గ్రుడ్డిగా నమ్మేస్తారు. తల్లిదండ్రుల మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటుంది. పిల్లలకు అన్ని సమస్యలకు కూడా వాళ్ళకు పరిష్కారం ఉంటుంది. అందువల్ల తల్లి తండ్రి ఉన్న పిల్లలకు ఏ లోటు ఉండదు. వాళ్ళు ఒక రాజకుమార్తెలాగా ఒక రాజకుమారులాగా జీవితాన్ని దర్జాగా జీవించవచ్చు. దాన్ని విమర్శనారహిత విశ్వాసము అంటారు. జనులు కూడా దేవుణ్ణి అలాగనే చూస్తూ ఉంటారు. అన్ని సమస్యలకు పరిష్కారం దేవుడే ఇస్తాడు. సమస్తం ఆయన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దేవుణ్ణి వాళ్ళు తల్లిదండ్రులు నమ్మినట్టుగా నమ్ముతారు. కానీ గుడ్డి విశ్వాసం అనేది అన్ని వేళలా మంచిది కాదని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ మధ్య విజయవాడలో భయంకరమైన వరదలు వచ్చి ఎంత గడ్డు పరిస్థితిని, కష్టాలను అనుభవించారు. క్లిష్ట పరిస్థితులు ఇప్పటికే రాజ్యమేలుతున్నాయి. అదేవిధంగా ఒకరోజు ఒక గ్రామంలోకి వరద వచ్చింది, భయంకరమైనటువంటి వరద. అందరినీ కూడా గృహాల్లో నుంచి శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు పడవల ద్వారా. కొన్నిసార్లు హెలికాప్టర్ ద్వారా నీరు అలా పెరుగుతూ వస్తుంది. ఆ గ్రామంలోనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి దేవుడిపై అచంచలమైనటువంటి విశ్వాసము, మొక్కవోని విశ్వాసము. ఆయన ఏమంటాడు? దేవుడు నాకున్నాడు, దేవుడే వచ్చి నన్ను రక్షిస్తాడు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను అని, దేవుణ్ణి నేను నమ్మాను, నరులపై నాకు విశ్వాసం లేదు, వాళ్ళ సహాయం నాకు అవసరం లేదు అన్నట్టుగా ఆయన దేవుడి సహాయం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. నీరు ఆయన గృహంలో చేరుతా ఉంది. పక్కింటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన గృహంలో నీరు అలా నడువులోతుకు వచ్చింది. అప్పుడు ఒక బోటు వచ్చింది. ఏంటయ్యా పెద్ద ఆయన, రావా ఏంటి, చావాలనుకుంటున్నావా అంటే, నేను రాను, దేవుడు నన్ను రక్షిస్తాడు అని గొప్పలు పోయాడు. సరే, వాళ్ళు నీ కర్మ అనుకుని వాళ్ళు త్వరగా వెళ్ళి మిగతా వాళ్ళని రక్షించుకొని వెళ్ళిపోయారు. చివరికి భుజాల దాకా నీళ్లు వచ్చాయి. అప్పుడు కూడా ఒక బోటు వచ్చింది. ఒక పడవ వచ్చి ఆందోళనగా లోపలకు చూసి ఆయన్ని చూసి వెంటనే ఆయన లాక్కొని పోవడానికి ప్రయత్నించారు, రక్షించడానికి. ఆయన నిరాకరించాడు. మీరు వెళ్ళండి, నాకు దేవుడున్నాడు. ఆయన ఒక పిచ్చివాళ్ళలాగా చూసి మిగతా ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలని వాళ్ళు మిగతా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఏమైంది? దేవుడి కోసం ఎదురు చూశాడు, దేవుడు రాలేదు. ఆయన మునిగిపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత దేవుణ్ణి పట్టుకొని నిందారోపణ గావించడం మొదలుపెట్టాడు. ఓ దేవా, నీ యందు విశ్వాసంతో ఎంత గొప్పగా ఉన్నా నేను భూలోకంలో, కానీ నన్ను కాపాడటానికి నువ్వెందుకు రాలేదు అని దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అరే పిచ్చివాడా, నేను నిన్ను కాపాడటానికి 2 పంపాను, 2 బోట్లు వచ్చాయి కదా, నువ్వెందుకు ఎక్కలేదు? నేను వచ్చి నిన్ను ఎలా కాపాడగలను? ప్రజలే నా యొక్క చేతులు, నా యొక్క కాళ్ళు, నా యొక్క మాటలు, వారిలో నన్ను చూసి నువ్వు రక్షించబడి ఉండాల్సింది కదా అని దేవుడు గుణపాఠం చెప్పాడు. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఆయనకి. ప్రియ సహోదరి సహోదరుల, కొన్నిసార్లు గుడ్డి విశ్వాసం కూడా అంత మంచిది కాదని
మనం ఈ యొక్క విశ్వాసపు మొదటి మెట్టు అదేంటంటే విమర్శనారహితమైనటువంటి మెట్టు అన్నమాట. ఇక రెండో మెట్టు ఏంటంటే విశ్వాసంలో విమర్శనాత్మకం అంటే ఇప్పుడు కౌమార దశలో ఉన్నవారు, టీనేజ్ దశలో ఉన్నవారు, కుర్రవాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారు ప్రతిదాయి ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రతి దాని గురించి వాళ్ళకు సందేహాలు ఉంటాయి. ఆ సమాధానాలు దొరికేంత వరకు వాళ్ళు సంతృప్తి చెందరు. ఇంట్లో వాళ్ళు ఏదైనా చెబితే కానీ వాళ్ళు వెంటనే ఒప్పుకోరు. విమర్శనాత్మక దృష్టితో చూస్తూ ఉంటారు. శాస్త్రజ్ఞులు మిగతా చదువులో ఆరితేరిన వాళ్ళు కూడా ఈ విమర్శనాత్మక దృష్టి కలిగి ఉంటారు. కవులు కానీ, రచయితలు కానీ, విమర్శకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా విమర్శనాత్మక దృష్టితో చూస్తూ ఉంటారు. ఈ విమర్శనాత్మకంగా చూడటం వలన వారిలో తులనాత్మక శక్తి పెరిగి ఏది సరైంది, ఏది సరైనది కాదనేటువంటి వివేచనం, విచక్షణ జ్ఞానం వారికి అబ్బుతుంది. అలా అబ్బినప్పుడు ఏమవుతుందంటే వారు కొన్ని విషయాలను అంతగా నమ్మరు. అది రూఢిగా తెలిసిన వరకే నమ్ముతారు. అది రూఢిగా తెలియకపోతే అది ఎంతవరకు రూఢిగా ఉంటుందో వారికి తెలియచెప్పేవారు అంత అరుదుగా దొరకపోవచ్చు. దీనిలో ఉదాహరణలో చూసుకోవచ్చు. పునీత తోమా గారు ఆయన శిష్యులంతా చెబుతున్నారు, క్రీస్తు ప్రభువు ఉత్థానమైన తర్వాత మాకు కనిపించారు అని చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. నేను నమ్మను, ఆయన ప్రక్కలో నా చేతులు, ఆయన గాయాల్లో నా వీళ్ళు ఉంచితే తప్పితే నేను నమ్మను అని ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడాడు. తరువాత క్రీస్తు ప్రభువు కనిపించినప్పుడు ఆయన నా ప్రభువా, నా దేవా అని నమ్మాడు. అప్పుడు క్రీస్తు ప్రభువు అంటాడు, చూడకుండా నమ్మేవాళ్ళు ఇంకా ధన్యులు, చూసి నమ్మేవాళ్ళు ధన్యులు, చూడకుండా విశ్వసించేవాళ్ళు ఇంకా ధన్యులు అని ప్రభువు అన్నాడు. అంటే మనలను దృష్టిలో పెట్టుకొని ప్రభువు అంటున్నాడు, మనం ప్రభువును చూసామా? లేదు, కానీ ప్రభువుని స్వీయానుభవంలోకి తెచ్చుకున్నాము. ఆయన ప్రేమను అత్యధికంగా అనుభవిస్తున్నాం మన జీవితాల్లో. అందువలన ఈ విశ్వాసం కూడా చాలా గొప్పది అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎంతోమంది ఈ మతాచారాలు, ముఖ్యంగా దురాచారాలు ఎన్నో ఉన్నాయండి. దురాచారాలు ఇప్పటికీ పేరుకుపోయి ఉన్నాయి మన సమాజంలో. ఆరోగ్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ ఆ దురాచారాలను విమర్శనాత్మకంగా చూసి అందులో సమాజ శ్రేయస్సుకు పనికిరాని విశేషాలను కూకటి వ్రేళ్లతో సహా సమూలంగా నిర్మూలించాలి. అది సంఘ సంస్కర్తల విచక్షణ, వివేచన జ్ఞానం ఉన్న ప్రతి వారి యొక్క విద్యుగ్ధర్మం అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మూఢ విశ్వాసాలు ఇలాంటివి. ఉదాహరణ కొంతమంది చూసుకుంటే మన దేశంలోనే బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆయన ఉన్న ఆ పరిస్థితుల్లో బోల్డన్ని దురాచారాలు రాజ్యమేలుతూ ఉండేవి. వాటిలో ముఖ్యంగా పేర్కొనదగింది సతీ సహగమనం అనగా భర్త ప్రమాదవశాత్తు, విధివశాత్తు, అనారోగ్యం వల్ల కానీ, లేకపోతే ఏదన్నా బాధ వల్ల కానీ ఆయన చనిపోయినప్పుడు పాపం లక్షణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ భార్యను కూడా ఆ భర్త యొక్క చితి మీద కూర్చుండబెట్టి తగలబెట్టేసేవారు. అమానుషం, అమానవీయం. అటువంటి భయంకరమైనటువంటి దురాచారం మొన్నటి వరకు కూడా అది జరుగుతూ ఉండేది రాజా రామ్మోహన్ రాయ్ గారు జీవించిన కాలంలో కూడా.